తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. బుధవారం గుడిమెలిగే జరిగే పండుగతో మహాజాతర ప్రారంభమైంది. మహాజాతరకు 2 వారాల ముందు ఈ తంతు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న నేపథ్యంలో గుడిమెలిగే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామ వనదేవతల రాక కోసం ముస్తాబైంది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మల మహాజాతరకు గడియలు సమీపిస్తూ ఉండడంతో అటవీ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 4 రోజుల పాటు అశేష జనవాహిని మధ్య జరిగే ఈ మహా ఉత్సవానికి ఇప్పటికే పూజారులు ముహూర్తాలు ఖరారు చేశారు. మహాజాతరకు 2 వారాల ముందు నుంచే మేడారంలో ముఖ్యమైన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. అయితే జాతర కంటే ముందే గుడిమెలిగే పండుగను పూజారులు ఘనంగా నిర్వహించారు. వనదేవతలకు ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గుడిమెలిగే కార్యక్రమంలో భాగంగా వడ్డెర పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ధి కార్యక్రమం నిర్వహించింది. అనంతరం మేళ తాళాలతో వెళ్లి మేడారంలోని సమ్మక్క దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఆలయం లోపల అలికి సమ్మక్క ప్రతిరూపానికి పూజలు చేశారు. అదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ దేవాలయంలో కూడా శుద్ధి చేసి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. మేడారంలో గుడి మెలిగే సమయంలోనే ఏటూరు నాగారం మండలం కొండాయిలోని గోవిందరాజు, గంగారం మండలం పునగండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం శుద్ధి చేసిన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రారంభమైంది. మేడారంలో చాలా కీలకమైన ఘట్టం సమ్మక్క గద్దెకు చేరడం. జనవరి 29న ఈ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరిణై రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తుల పూనకాలు, శివసత్తుల విన్యాసాలతో అడవి దద్దరిల్లిపోతుంది. జనవరి 31న దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తం అవుతాయి. ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లకు పైగా నిధులతో ఏర్పాట్లు చేసింది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూలైన్లు మరింత విస్తరించారు. జంపన్న వాగు వద్ద స్నానఘట్టాలను ఆధునీకరించారు. తెలంగాణ ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అడవిలో తాత్కాలిక వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులను చేపట్టనున్నారు.